ఫ్రూట్స్, వాటరు, డ్రింక్స్ అన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారేమో ఏమి అనేది క్లియర్గా మీకైతే తెలియదు. చెప్తాం, కొద్దిసేపట్లో చెప్తాం ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేది. ఇప్పుడైతే ప్రజెంట్ అన్నీ కార్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఏమేమి తీసుకెళ్తున్నాం, తినేదానికి కావాల్సినవన్నీ కార్లో పెట్టుకుంటున్నాము. ఎక్కడికి పోతున్నాము ఏమనేది చెప్తా, కొద్దిసేపట్లో చెప్తాను. తర్వాత వచ్చి చూడండి, మేమైతే కార్ను బాగా బెడ్ రెడీ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్లీపింగ్ కోసం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనైతే బెడ్ రెడీ చేసా నా కార్ను. చూడండి ఎలా ఉంది ఏమనేది చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లాస్ట్ రంజాన్కు ఆర్స్లీ హిల్స్ పోతున్నాం. అక్కడే ఇఫ్తార్ అనమాట. ఈరోజు ఇఫ్తారీ విందు కాదు, రోజు అక్కడే ఇడ్చుకొని ఇంకా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకా రోజాలు కాబట్టి ఈరోజు లాస్ట్ రోజు అయితే ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. ఆర్స్లీ హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా మందిని అయితే పిలిచినాం, ఒక 20-30 మందిని రాని ఒకరు కూడా రాలా కానీ మేమే వెళ్తున్నాం. చూడండి, ఇంకోటి వెనకాల స్పెషల్ ఉందన్నమాట. ఇంకా ఇదైతే అంగల్ నుంచి కదిరికి వెళ్ళే రోడ్డు అనమాట. కదిరి రోడ్లో ఇలా కొత్త రోడ్డు అయితే వేసారు, హైవే రోడ్డు. ఆ రోడ్డు ఇలా ఉంది. తర్వాత మనం నా ఆర్స్లీ హిల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఆర్స్లీ హిల్స్ చూడండి, వెల్కమ్ టు ఆర్స్లీ హిల్స్ అనేది బోర్డు ఇక్కడైతే ఉంది. ఆర్స్లీ హిల్స్కు ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి పైకి ఎక్కేదంతా ఇంకా ఘాట్ సెక్షనే. ఎలా ఉంటుంది ఏమనేది చూడండి. అక్కడ ముందర టోల్ గేట్ కూడా ఉంది. అంటే టోల్ గేట్ కాదు, కార్ పార్కింగ్ ఛార్జ్, కార్ ఎంట్రీ ఛార్జెస్. ఎన్నెన్ని ఛార్జీలు. ఈడైతే జనాలు చాలామంది ఉన్నారు. ఏమి అనుకుంటున్నారా, ఈడైతే చిన్న యాక్సిడెంట్ జరిగిందనమాట. చిన్న ఎందుకంటున్నానంటే ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి దాన్ని చిన్న యాక్సిడెంట్ అంటున్నా. ఓన్లీ 2 వీలర్ వచ్చి కారుకు తగిలించింది. కారుకు చిన్న దెబ్బలు, అంటే క్రాచెస్ అది ఇది పన్నాయి కాబట్టి అంతే. కాబట్టి ఇది చిన్న యాక్సిడెంటే. తర్వాత వచ్చి అలాగే ఘాట్ సెక్షన్ ఎలా ఉంటుంది అన్నది మీరే చూడండి. ఫుల్గా ఇది పైకి వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుందన్నమాట. వ్యూ పాయింట్ ఆర్స్లీ హిల్స్కి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. దిగి చూస్తే చాలా బాగుంటుంది. రన్నింగ్లో ఉంది కాబట్టి మీకు కనపడాలి, అంతే తేడా. దానికి దీనికి ఏమంటే అంతే తేడా. తర్వాత చూడండి, ఇంకా పోయే కొద్దీ వస్తూనే ఉంది ఆర్స్లీ హిల్స్ అని మీరు అనుకుంటున్నారా? అలా ఏమనుకోద్దండి. ఆర్స్లీ హిల్స్ అంతా పైకి ఎక్కేదంతా కూడా జస్ట్ 10 మినిట్స్ పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత దగ్గరగా ఉంటుంది. కానీ వచ్చి దాన్ని ఏమంటారు, హిల్స్ కాబట్టి ఏమవుతుందో కట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. బండి తోలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తోలండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే కొండ పైకి అయితే వచ్చేసా, ఆర్స్లీ హిల్స్ పైకి అయితే వచ్చేసా. వీటి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏమంటే అక్కడ గాలిబండ అని ఉందన్నమాట. ఆ గాలిబండ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడైతేనే ప్రశాంతంగా కూర్చునేదానికి కానీ అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. చూడండి, ఎక్కడైతే జనాలు ఓయబ్బో మనకంటే ముందు చాలామంది వచ్చేసారు. ఇక్కడ చాలామంది ఉన్నారే, గ్రూపులుగా ఉన్నారప్ప గాలిబండ దగ్గర జనాలు. సరే, అది పక్కన పెడితే చూడండి, ఇప్పుడైతే మనం కావాల్సినవన్నీ తినుబండారాలు అన్నీ కూడా ఎత్తుకొచ్చేసి రెడీగా ఉన్నాం. దేనికోసము, ఇంకా టైం అయ్యే కొద్దీ మనం కావాల్సింది ఏముంది, ఒక్క పొద్దు ఉన్నాం కదా, రోజాలు విడుచుకునే దానికోసం. మనలాగనే సేమ్ ఆలోచించి ఇంకొకరు కూడా వచ్చారు. చూడండి, పట్టలు గిట్టలు ఎత్తుకొని ఫుల్గా వాటర్ క్యాన్లతో సహా బాగా వచ్చేసారు వాళ్ళు కూడా. దేనికోసం, వాళ్ళు కూడా సేమ్ అంతే, ఇఫ్తార్ కోసమే వచ్చారంట. లాస్ట్ది కదా, మళ్ళీ ఇంకెప్పుడో 1 year తర్వాత వస్తుంది. దీని లాస్ట్ది కొంచెం బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్లు వచ్చేసినారు వాళ్ళు కూడా. నేను కూడా అలాగే అనుకొని పిలిచా చాలామందిని, కానీ ఎవరైతే రాలేదు దగ్గరికి. పైకి వచ్చేదానికి కూడా ఇబ్బంది పడినారు అనమాట. మాకు దగ్గరే అబ్బా అంటే 15 కిలోమీటర్లు అయినా కూడా ఎవరు రాలేదు. కానీ వీళ్ళు వచ్చి 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారనమాట ఇఫ్తార్ కోసమే. కడప అంటే 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు వాళ్ళు కదా, అసలు సిసలైన వాళ్ళు. మనం దగ్గరుండే 15 కిలోమీటర్లు పోయేదానికి కూడా ఆలోచిస్తారనమాట. అంటే ఇంకొకటి ఉందిలే, మాకు ఆర్స్లీ హిల్స్ చూసి బేజారనమాట, దగ్గరే కాబట్టి. ఈ వ్యూ పాయింట్లో చూడండి జనాలు ఎలా ఉన్నారో, భలే ఉంది కదా. వ్యూ పాయింట్ భలే ఉంటుంది. ఇది గాలిబండ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతెంత ఎప్పుడు చూడని వాళ్ళు వస్తే బాగానే ఉంటుంది. రోజు చూసే వాళ్ళకి మాకు బోరు కొట్టేసింది అనమాట. అంతేలే, ఏదైనా అంతే కదా, రోజు చూస్తూ ఉంటే బోరు కొట్టేస్తుంది. మామూలు అది ఉండేది వాస్తవం. టైం
దగ్గర పడుతుంది కాబట్టి మనం తెచ్చిన కాయలు పండ్లు పలహారాలు అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఎందుకంటే ఇంకా తినే టైం దగ్గర పడుతుంది అని లెక్క. 6:32 ఆ రోజు ఇది రోజా విడుచుకునే టైమింగ్. ఆ టైం లోపల మనం అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే తినేదానికి బాగుంటుంది కదా. అందుకని మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. వచ్చిన వాళ్ళు కూర్చొని చేసేవాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. సరే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా తీయాలని అనుకుంటున్నా. చూడండి, అంగళ్ళు ఫ్రాంక్స్ యూట్యూబర్ అనమాట. అంగళ్ళు ఫ్రాంక్స్ యూట్యూబర్ సాదిక్. తర్వాత ఆ రోజు సేమ్ ఉగాది ఫెస్టివల్ కూడా ఉండింది అదే రోజే. కాబట్టి ఆ ఉగాది స్పెషల్ ఏదనేది అది కూడా చేసుకొని వెళ్ళాం. ఆ బుద్ధాటికి పైకి వెళ్ళాం. ఎందుకు దాన్ని కూడా కావాలంటే మనము ఇఫ్తార్లోకి తిందామనే ఉద్దేశంతో దాన్ని కూడా చేసుకొని వెళ్ళాం అనమాట.